విజయ్ దేవరకొండ చేసిన రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేశాడు. అంటే తను ఎట్లాంటి స్టేట్మెంట్స్ చేసినా కూడా అవి ట్రోల్ అవుతున్నాయి. సో తను అందుకే క్వైట్గా ఉండడానికైతే మెయింటైన్ చేస్తున్నాడు రీసెంట్ ఇయర్స్లో. ఎందుకంటే ఫ్లాప్స్ కూడా పడినాయి. సో హిట్ పడేంత వరకు కొన్ని రోజులు క్వైట్గా ఉందామని ఫిక్స్ అయ్యాడు మెంటల్గా. కానీ రెట్రో ఈవెంట్లో ఇట్లాంటి ఈవెంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి అనేసరికి చాలా ట్రోల్స్ అనేవి జరిగాయి. సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది, అది మొత్తం చూసిన నేను. సో కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి విజయ్ దేవరకొండపై ఇన్ని ట్రోల్స్ జరగడానికి. సో ఆ రీజన్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, లైగర్ ఈవెంట్తో మొదలు పెడదాం. మా అయ్యేవాడో తెలియదు, మా తాత ఎవడో తెలియదు, 200 crores అని 200 crores కొడతా అని ఒక స్టేట్మెంట్స్ పాస్ చేసిండు. ఆ పాస్ చేయడం వల్ల చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయింది. ఎందుకంటే మా తాత ఎవడో తెలియదు, మా అయ్యేవాడో తెలియదు అంటే ఇట్లా నెపో కిడ్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హర్ట్ అయిపోయారు. అండ్ ఇంకా చెప్పాలంటే విజయ్ దేవరకొండ సినిమా లైగర్ అనేది ఫ్లాప్ అయిపోయింది. ఒకవేళ అది హిట్ అయి ఉంటే స్టోరీ వేరేలా ఉండేది. ఇంత కాన్ఫిడెంట్ స్పీచ్కి ఒక అర్థం వచ్చేలా ఉండేది. కానీ లైగర్ అట్టర్ ఫ్లాప్ అయింది. సో పూరి జగన్నాథ్ గారిని కానీ విజయ్ దేవరకొండపై కానీ ఇంకా కమ్బ్యాక్ అనేది అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. సో అండ్ నెక్స్ట్ 200 crores అనేది చెప్పడం అనేది ఇది ఎక్కువగా ఇన్స్టాలో ట్రోల్ అయింది. కొన్ని డేస్ వరకు అయితే విజయ్ దేవరకొండని టార్గెట్ చేసి మరీ ఒక కామెడీ విధంగా మొత్తం ట్రోల్ చేసారు. టాక్సిక్ ట్రోలింగ్ అనేది నడిచింది. ఇంకా ఒక ఇంటర్వ్యూ రెట్రో ఈవెంట్లో వచ్చేసి ఔరంగజేబ్ని పోయి కొడతా అనే ఇంటర్వ్యూ అనేది ఇంకా అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అట్లా మాట్లాడడం కానీ కొన్ని స్టేట్మెంట్స్ ఏవైతే రేజ్ చేశారో అంటే రెట్రో ఈవెంట్లో చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా అండ్ ఎడ్యుకేషన్ ఉండాలి, టెర్రరిస్ట్లకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. అంటే సూర్య అన్న వచ్చాడు, సూర్య అన్న గురించి కూడా మంచిగానే మాట్లాడాడు. అండ్ కొన్ని పాయింట్స్ అనేది తప్పుగా మాట్లాడాడు. అంటే కొన్ని పాయింట్స్ అనేవి అయితే కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశాడు. లైక్ జ్యోతిక గారిని అనడం కానీ అది ట్రోల్ అయింది. అది కామెడీగా అన్నా కూడా అది బాలీవుడ్ కల్చర్లో ఫాలో అవుతారు కానీ ఇక్కడ మన దగ్గర కొంచెం నెగిటివ్గా చూస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఔరంగజేబ్ని పోయి కొడతా ఇట్లాంటి స్టేట్మెంట్స్ అనేవి చాలా చైల్డిష్గా అనిపించాయి. రిలేషన్షిప్లో ఉండడం వల్లేమో లేదో ఏంటో తెలియదు కానీ అదైతే చాలా చైల్డిష్గా అనిపించింది మ్యాటర్ అనేది. సో ఇంకొకటి ఏంటంటే ట్రైబ్స్ గురించి, ఎస్సీ ఎస్టీ గురించి అంటే తను ఇన్వాల్వ్ చేయకపోయినా కూడా ట్రైబ్స్ అనేది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎందుకంటే మమ్మల్ని అంటున్నారు అని పోయి కేసు కూడా పెట్టేసారు. ట్రైబ్స్ అంటే ఎర్లియర్ టైమ్స్ అన్నారు. సో మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ పీపుల్ కూడా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఫ్లాప్స్లో ఉన్న టైంలో ఎవరైనా కూడా సినిమా హీరో కావచ్చు, నార్మల్ పర్సన్ కావచ్చు, ఎవరైతే ఫెయిల్యూర్ టైంలో ఉంటారో స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. అంటే అట్లా ఇట్లా అని స్టేట్మెంట్స్ పాస్ చేయడం వల్ల ఏంటంటే వీడే ఫెయిల్యూర్లు ఉన్నాడు, ఫ్లాప్స్లో ఉన్నాడు, వీడు చెప్పేది మనమేమిందాం అన్నట్టు ఎవడైనా పోతుంది. సో హిట్లో ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటుంది, ఫ్లాప్స్లో ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటుంది. అంటే లైక్ ఫస్ట్ మనం అర్జున్ రెడ్డి టైంలో కూడా ఇట్లాంటి కామెంట్స్ కొన్ని చేశాడు, అయినా కూడా అవి లైట్ అయిపోయినాయి. అంటే తను ఇచ్చిన ఆన్సర్ కూడా కాన్ఫిడెన్స్ లెక్క ప్రూవ్ అయింది. అండ్ ఇప్పుడు ఫ్లాప్స్లో ఉన్నాడు కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. లైక్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మిస్టేక్స్ ఉన్నాయి విజయ్ దేవరకొండవి, తనకు సెట్ అవ్వట్లేదు కొన్ని స్క్రిప్ట్స్ అయితే. సో అది కాకుండా మీరు చూసుకున్నట్టయితే ఫ్లాప్స్లో ఉన్న హీరో ఏది చెప్పినా కూడా కొంచెం స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేయకూడదు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ విజయ్ దేవరకొండ. అండ్ కొన్ని పాయింట్స్ అనేవి జనాలకు నచ్చట్లేదు. ఎందుకంటే పీపుల్ ఏ విధంగా థింక్ చేస్తారని చూడట్లేదు. తనకి ఏది అనిపిస్తే అది చెప్పడం వల్ల, తనకి ఏది రైట్ అనిపిస్తూ అది న్యాచురల్గా చెప్పడం వల్ల ఇదైతే జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూలో ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు, ది స్పేస్ టు రిజెక్ట్ ఫిలిమ్స్. అంటే ఎవరైతే నెపోకిడ్లా కాకుండా కొంచెం ఫ్రీగా వస్తారో, లైక్ ఇండస్ట్రీకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం వల్ల ఏమవుతుందంటే వెనకాల గాడ్ ఫాదర్ ఉండడు. అంటే ఈ సినిమా మనకు నచ్చలేదు, సపోజ్ విజయ్కి నచ్చలేదు, సో దాన్ని రిజెక్ట్ చేయడానికి అంటే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఫ్రీగా తను రిజెక్ట్ చేయలేడంట. ఇది ఒక పాయింట్ చెప్పాడు. ఎందుకంటే తను ఎలోన్గా తను ఫీల్ అయినట్టున్నాడు ఈ విషయంలో. అంటే వెనకాల ఒకరు ఉండరు, ఇట్లా ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకో, ఇది చేసుకోకు, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు ఉండరు. సో ఈ విషయం కూడా ఇందులో మాట్లాడారు. అండ్ నెగటివ్ కామెంట్స్ ఏమొచ్చాయంటే ఈ విషయంలో లైక్ నాని ఉన్నాడు కదా, తనకి ఇట్లే పడుతున్నాయి కదా, తన కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చింది కదా, రవితేజ ఉన్నాడు కదా, ఇట్లాంటివన్నీ రేజ్ అవుతున్నాయి. సో విజయ్ దేవరకొండ విషయంలో ఏంటంటే నాని వేరు, యూ డోంట్ వాంట్ టు కంపేర్ బోత్ ద హీరోస్. విజయ్ దేవరకొండ ఏంటంటే చాలా పనులని చేస్తున్నాడు ఇప్పుడు, ఎంటర్ప్రినర్ అవ్వడానికి కానీ అండ్ అడ్వర్టైజెస్ కానీ ఇవన్నిట్లో బిజీగా ఉన్నాడు. సో స్క్రిప్ట్ సెలెక్షన్లో కొంచెం ల్యాకింగ్గా ఉంది. సో రిజెక్ట్ చేయడానికి స్పేస్ లేదని చెప్పాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తను ఏదైతే చూస్ చేసుకున్నాడో అవి చేస్తే తనకు రిగ్రెట్ ఉండదంట, సక్సెస్ అయినా కూడా ఫెయిల్యూర్ అయినా కూడా. ఇది ఒక పాయింట్ చెప్పాడు. అండ్ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ హిస్ స్టేట్మెంట్స్ బీయింగ్ హిమ్సెల్ఫ్, ఇఫ్ ఇట్ ఈస్ హిస్ డెసిషన్స్ ఇట్స్ ఓకే. సో కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ విజయ్ దేవరకొండ ఎట్లున్నదంటే హీ వాజ్ మ్యూజింగ్ ద థాట్స్. అంటే తనకి ఏది అనిపిస్తే అది స్టేట్మెంట్స్ పాస్ చేయడం అని. కొంతమందిని అయితే పేరు మెన్షన్ చేయలే కానీ కొంతమంది యాక్టర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఎవరైతే ఉన్నారో
దే అంటే వాళ్ళు ఏంటంటే జనాలకు నచ్చే విధంగా స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. నేను అట్లా కాదు, నేను నాకు ఇష్టం ఉన్నది పాస్ చేస్తా, ఏది రైట్ అనిపిస్తే అది పాస్ చేస్తా, జనాలు అవి రాంగ్గా తీసుకుంటారు అనే విధంగా ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేశారు. అండ్ న్యూస్ రైటర్స్ ఎవరో ఉన్నారో, న్యూస్ పేపర్స్లో రాసేవారు, ఆర్టికల్స్లో రాసేవారు, విజయ్ దేవరకొండ గురించి మీడియేటర్గా రాయడం అవసరం లేదు, డైరెక్ట్గా నా వీడియో పెట్టండి, అప్పుడు ట్రూత్ అనేది కరెక్ట్గా జనాలకు రీచ్ అవుతుందని ఒక పాయింట్ మాట్లాడారు. అయినా కూడా జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కావచ్చేమో అని మళ్ళీ అట్లా కూడా మాట్లాడారు. అండ్ అండ్ కింగ్డమ్ మూవీ అయితే చాలా ఫ్లాప్స్లో ఉన్నాడు కదా, సో కంబ్యాక్ అవ్వడానికి అయితే కింగ్డమ్ మూవీలో టీం ఎవరైతే ఉన్నారో, మీరు ఏది మాట్లాడినా జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ట్రోల్ చేస్తున్నారు, కామెడీ అయిపోతుందని ఏం చెప్పారంటే, ఇట్లా నెగిటివ్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంటంటే సినిమాలు ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కింగ్డమ్ టీం ఏం చెప్పిందంటే, యూ బెటర్ టు కీప్ క్వైట్, యూ డోంట్ టాక్ అన్న అని చెప్పారంట. టీమే చెప్పారంట, యూ డోంట్ టాక్ అన్న, బీ క్వైట్, అంటే ఈ సినిమా హిట్ అయ్యేంత వరకు. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కింగ్డమ్ అనేది రిలీజ్ ఇంకా కొన్ని డేస్లోనే ఉంది. అండ్ థియేటికల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, తెలుగు తమిళ్లో అయితే ప్రోమోస్ వచ్చాయి, హిందీలో రాలేదు. హిందీలో నెట్ఫ్లిక్స్ వాళ్ళకి అమ్మేశారు, అంటే థియేటికల్ రిలీజ్ లేదు అని ఒక పాయింట్ అనేది, ఇప్పుడు ఒక న్యూస్ అనేది బయటకు వస్తుంది. ఒకవేళ హిందీలో రిలీజ్ లేకపోతే చాలా నష్టం జరిగినట్టే చెప్పాలి, ఎందుకంటే వీడికి అక్కడ చాలా మంచి క్రేజ్ ఉన్నది, అంటే హిందీలో. సో హిందీలో చాలా మంచి క్రేజ్ ఉంది, అది యూజ్ చేసుకుంటే అయిపోతుంది. కానీ నెట్ఫ్లిక్స్ పెద్ద ఆఫర్ ఇచ్చిందంట, సో దానికి అమ్మేశారని అయితే వార్తలు వచ్చినాయి. సో ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏం రాలేదు. సో తెలుగు తమిళ్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. హెచ్హెచ్విఎం కూడా దీంట్లో హరిహర వీరమల్లు, పవన్ కళ్యాణ్ సినిమా అండ్ 24th రోజు ఉంది, అండ్ 31st రోజు మన కింగ్డమ్ వస్తుంది. ఆ తర్వాత కొన్ని డేస్ అయిన తర్వాత కూలీ లాంటి పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. సో లెట్స్ హోప్ గుడ్ ఫర్ కొండన మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.